భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమవుతుంది. జిల్లా కేంద్రంలోని జిఎస్ ఎస్టేట్ కాలనీ నీట మునిగింది. 14 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. కార్లు నీటిలో తేలియాడుతున్నాయి. బైక్లు మునిగిపోయాయి. హైవేపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో దాదాపు 3 గంటలుగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. ఆదిలాబాద్ జిల్లా వరదలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. భారీగా కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమవుతుంది. జిల్లా కేంద్రంలోని జిఎస్ ఎస్టేట్ కాలనీ నీట మునిగిన పరిస్థితి. 14 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. కార్లు నీటిలో తేలియాడుతున్నాయి. బైక్లు మునిగిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. హైవేపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో దాదాపుగా 3 గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. జిఎస్ ఎస్టేట్ కాలనీ పూర్తిగా నీట మునిగిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. అలాగే కార్లన్నీ కూడా నీట మునిగి పైకి తేలుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. బైక్లన్నీ కూడా నీట మునిగాయి. హైవేపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 3 గంటలుగా ట్రాఫిక్ స్తంభించినట్టుగా మనకి సమాచారం అందుతుంది.